హాయ్ అండి. నేను మీ శివకుమారిని. వెల్కమ్ బ్యాక్ టు ఆర్బీ శివ టాక్స్. హాయ్ అండి. ఇది ఫోర్ట్ కొచ్చిలోని ఒక కెఫేలో జరిగినటువంటి ఆర్ట్ ఎగ్జిబిషన్. ఇక్కడ వీటి ఖరీదు వేల నుంచి లక్షల్లో ఉంటుంది. ఇక్కడ ఫోర్ట్ కొచ్చిలో ఎవ్రీ ఇయర్ ఎండింగ్లో ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇక్కడ ఆర్ట్ ఎగ్జిబిషన్లో పాల్గొనటానికి ఎక్కడెక్కడ వేరే లోకల్, నాన్ లోకల్, వేరే స్టేట్స్ అండ్ ఫారినర్స్ కూడా పాల్గొంటారు. అవి ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడానికి కాకుండా చూడడానికి కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అయితే ఈ సీజన్లో మన ఫోర్ట్ కొచ్చిలో ఉన్నటువంటి చాలా కెఫేస్లో ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఈ సీజన్లో ఈ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ కెఫేస్లోనే కాకుండా రోడ్ల పైన కూడా పెడతారనమాట. సో అంత ఉంటుంది, ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్లో ఉన్నటువంటి ఆర్ట్కి ఆ ఆర్టిస్ట్ నేమ్ అండ్ దానికి ఏం కలర్స్, యాక్రిలికా, ఫ్యాబ్రిక్ కలర్స్ యూజ్ చేశారా అండ్ దాని ప్రైస్ ట్యాగ్ చేస్తారు. ఈ ఫ్రేమ్లో ఉన్నటువంటి విలేజ్ లేడీ ఈ ఆర్ట్ 35,000 అండ్ యాక్రిలిక్ పెయింట్స్ యూజ్ చేశారు. ఈ ఫ్రేమ్ 1,25,000. ఇక్కడ కూడా యాక్రిలిక్ పెయింటే యూజ్ చేశారు. చూడండి, బాగుంది. ఈ ఆర్ట్ 1,50,000. ఇది కూడా యాక్రిలిక్ పెయింట్స్ యూజ్ చేశారు. సో నేచర్ లాగా చాలా అంటే చాలా బాగుంది. దీని ప్రైస్ 58,000. ఇది కూడా యాక్రిలిక్ పెయింటింగే. ఈ ఫ్రేమ్కి 35,000 ప్రైస్ పెట్టారు. సో ఇది కూడా యాక్రిలిక్ పెయింటింగ్. ఇది చూడండి, చాలా అంటే చాలా బాగుంది. పైన ఫిష్, కింద స్కెలిటన్ ఇచ్చారు. దీని ప్రైస్ ఇక్కడ ఉంది చూడండి, 1 lakh. అండ్ దీనికి కూడా యాక్రిలిక్ పెయింట్సే యూజ్ చేశారు, కలర్స్ యూజ్ చేశారు. సో చాలా బాగుంది. ఇక్కడ ఇది కూడా బాగుంది, హెన్న. దీని ప్రైస్ ఇక్కడ ఏమి వాళ్ళు ట్యాగ్ చేయలేదు. నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించబోయే ఫ్రేమ్ ఇది 30,000. దీన్ని కూడా యాక్రిలిక్ కలర్స్ యూజ్ చేశారు. చాలా న్యాచురల్గా అనిపించింది నాకు ఈ ఫ్రేమ్, చాలా బాగుంది. నెక్స్ట్ ఫ్రేమ్ ఇది 40,000. దీన్ని కూడా యాక్రిలిక్ కలర్స్ యూజ్ చేశారంట. ఇప్పుడు మనం చూడబోయే ఫ్రేమ్ వాటర్ కలర్స్ యూజ్ చేసి వేశారు. సో దీని ప్రైస్ 1,28,000. నెక్స్ట్ మనం చూడబోయే ఫ్రేమ్ 2,25,000. దీన్ని కూడా వాటర్ కలర్స్ యూజ్ చేశారు. ఇక్కడ చూడండి, ప్రైస్ వేశారు. నెక్స్ట్ మనం చూడబోయేది డిఫరెంట్గా ఉంటుంది. స్టోన్స్ యూజ్ చేశారు వీళ్ళు, కలర్ స్టోన్స్. ఇప్పటి వరకు మనం వాటర్ కలర్స్ అండ్ యాక్రిలిక్ కలర్స్తో చూసాము, బట్ ఇది చాలా డిఫరెంట్గా బాగుంది. ఇవి ఒక్కొక్కటి 1,20,000 ప్రైస్ పెట్టారు. ఈ ఫ్రేమ్కి ప్రైస్ లేదు. నెక్స్ట్ చూపించబోయి దీనికి మాత్రము 38,000 అని పెట్టారు. అండ్ దీనికి యాక్రిలిక్ కలర్స్ యూజ్ చేశారంట. నెక్స్ట్ మనం హార్స్ చూస్తున్నాం కదా, దీన్ని కూడా స్టోన్స్ తోటే వేశారు. సో దీని ప్రైస్ 40,000. నెక్స్ట్ క్యాట్, దీని ప్రైస్ 55,000. సో ఎందుకనో ఎక్కువ ప్రైస్ ఉంది దాని మీద. నెక్స్ట్ మనం చూడబోయే ఆర్ట్ 80,000. దీనికి కూడా యాక్రిలిక్ కలర్స్ యూజ్ చేశారు అండ్ స్టోన్స్ కూడా లిటిల్ బిట్ యూజ్ చేశారు. ఇప్పుడు మనం చూసేది చాలా డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే ఇది చార్కోల్తో యూజ్ చేసి మనకి ఆర్ట్ వేశారు. దీని ప్రైస్ 78,000. చాలా బాగుంది కదండి. ఇందులో కూడా ఫ్రేమ్ పెద్దది, అందులో కూడా డిఫరెంట్గా ఉన్నాయి, చాలా బాగుంది. ఇప్పుడు మనం చూసే ఫ్రేమ్ 55,000. ఇది కూడా యాక్రిలిక్ కలర్స్ యూజ్ చేసి ఆర్ట్ వేశారు. నెక్స్ట్ మనం చూడబోయే పీకాక్ ఆర్ట్, దీన్ని యాక్రిలిక్ కలర్స్ యూజ్ చేశారు. దీని ప్రైస్ 35,000. నాకైతే చాలా బాగా నచ్చింది, కలర్స్గా రియల్ పీకాక్ లాగా ఉంది. ఇప్పుడు మనం చూసే ఆర్ట్ 25,000. దీన్ని కూడా యాక్రిలిక్ కలర్స్ యూజ్ చేశారు. చాలా న్యాచురల్గా సీనరీ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం చూసేది ఈ దియా ఫ్రేమ్ 13,500. దీన్ని కూడా యాక్రిలిక్ కలర్స్ యూజ్ చేశారు. చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది ఈ ఫ్రేము. ఇక ఈ ఫ్రేమ్తో ఈ ఫ్లోర్ ఎండ్ అయిపోయింది. సో దీనికి కూడా ప్రైస్ ట్యాగ్ ఏం లేదు. ఇక మనం నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్దాము. టోటల్ 3 ఫ్లోర్స్ ఉన్నాయి. మనం 1 ఫ్లోర్ అయిపోయింది, సెకండ్ ఫ్లోర్కి వచ్చాము. ఇది 95,000. స్టార్టింగ్లోనే ఈ ఫ్రేమ్ చాలా అట్రాక్టివ్గా అనిపించింది. దీనికి కూడా యాక్రిలిక్ కలర్స్ యూజ్ చేశారు. దీని ప్రైస్ 75,000.
ఈ ఫ్రేమ్ కూడా బ్రౌన్ అండ్ ఎల్లో యూజ్ చేశారు, చాలా బాగుంది. ఇవి కూడా యాక్రిలిక్ కలర్సే. దీని ప్రైస్ 90,000. నెక్స్ట్ మనం చూడబోయే ఫ్రేమ్ యాక్రిలిక్ కలర్స్ యూజ్ చేశారు. దీని ప్రైస్ 1 lakh. నాకైతే చాలా బాగా నచ్చింది. 1 lakh అనేది మేబీ తక్కువేమో అని కూడా అనిపించింది. అంత హార్డ్ వర్క్ ఉంది ఈ ఫ్రేమ్లో, మీరు కూడా చూడండి. ఇప్పుడు మనం చూసే ఫ్రేమ్ 50,000. దీనికి వాటర్ కలర్స్ యూజ్ చేశారు, న్యాచురల్గా ఉంది. ఇంకా నెక్స్ట్ చాలా స్పెషల్ ఆర్ట్. నాకు ఈ ఎగ్జిబిషన్ మొత్తం మీద నాకు ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ మొత్తం ఎగ్జిబిషన్లో ఎక్కువ ప్రైస్ ఉన్నది కూడా ఇదే. చూడండి ఎంత న్యాచురల్గా ఉందో. సో దీని ప్రైస్ 2,75,000. ఇది చూడండి వాటర్ కలర్స్ యూజ్ చేశారు. సో ఆయన ఎంత బాగుందో చూడండి. నిజంగా ఒక రియల్ అతను కూర్చొని ఉన్నట్లే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను చాలాసేపు దీని దగ్గరే ఉన్నాను, అంత నచ్చింది నాకు. సో మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ ఫ్రేమ్ చూసారా అండి, ఇక్కడ న్యాచురల్గా రియల్ విమెన్ డ్యాన్స్ వేస్తున్నట్టు భంగం ఇచ్చినట్లుగా ఉంది. సో దీని ప్రైస్ 7,800. ఇవి సింగిల్ కలర్ని బేస్ చేసుకొని వేస్తారు, సో అందువల్ల ఇవి కొంచెం ప్రైస్ తక్కువే ఉంటాయి. ఈ అమ్మాయి బొమ్మ ఫ్రేమ్ 15,000. నెక్స్ట్ ఈ ఫ్రేమ్ వాటర్ కలర్స్తో వేశారు, బట్ ప్రైస్ మాత్రం వాళ్ళు ఏం ట్యాగ్ చేయలేదు. ఇది ఇంకొక ఫ్లోర్ అనమాట. ఇది డిసెంబర్ మంత్ కాబట్టి క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతాయి ప్రతి చోట. ఇక్కడ ఇది 90 days జరుగుతుంది ఎగ్జిబిషన్. సో ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంది కదండి, ఇది 10,000. ఇవన్నీ సింగిల్ కలర్స్ కాబట్టి మనకి ప్రైస్ తక్కువ ఉన్నాయి. ఈ బుద్ధుని ఫ్రేమ్లో యాక్రిలిక్ కలర్స్ యూజ్ చేశారు. ఇది 8,000 ప్రైస్ ఉంది. ప్రతి ఫ్రేమ్లో చాలా ఫ్రేమ్స్లో వాళ్ళు ఆర్టిస్ట్ వాళ్ళ సిగ్నేచర్ని ఉంటుంది చూడండి లాస్ట్లో. ఈ ఫ్రేమ్స్ రైట్ సైడ్ది 13,000, లెఫ్ట్ సైడ్ది 15,000 అలా ఉన్నాయి ఈ ఫ్రేమ్స్. ఇవన్నీ కూడా యాక్రిలిక్ పెయింట్సే. ఇక్కడ ఈ అమ్మవారి ఫ్రేమ్ చూడండి, ఒక చేతిలో చరికుగడ, ఒక చేతిలో కమలం. నాకైతే లలిత అమ్మవారి లాగా ఉన్నారు. ఈ ఫ్రేమ్ 8,000 ఉంది. ఈ యాపిల్స్ కూడా సేమ్ ప్రైసే, 8,000. చాలా న్యాచురల్గా ఉన్నాయి. సో ఇది చూడండి చాలా బాగుంది. ఎలిఫెంట్స్ అండ్ ట్రీస్, ఇది చాలా కష్టం అని నాకు అనిపించింది ఆర్ట్ వేయడం. ఈ ఎలిఫెంట్స్ ఉన్నటువంటి ఈ ఫ్రేమ్ మాత్రం 40,000. ఈ బాటిల్లోది 13,000 పడింది. ఈ బాటిల్స్ ఉన్న ఫ్రేమ్ 15,000. ఈ లీవ్స్ ఉన్న ఆర్ట్స్ 9,000. రోజ్ మాత్రం 9,500. ఈ గ్రేప్స్ మాత్రం 12,000 పడింది. సో ఇంచుమించు అన్నీ దగ్గరగానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మనం చూడబోయే ఫ్రేమ్ 2 lakhs. ఇది 2 lakhs ఉంది. దీన్ని కూడా యాక్రిలిక్ కలర్స్ యూజ్ చేశారు. చాలా న్యాచురల్గా నిజంగా మనల్ని చూస్తున్నారేమో అన్నట్టుగా ఉంది ఈ ఫ్రేమ్. మనకి ఇది కేరళలో కానీ కొచ్చిలో కానీ చాలా చోట్ల ఈ ఫ్రేమ్ హోటల్స్లో వాటిలో ఎక్కువ శాతం ఇదే ఉంటుంది. ఈ ఎలిఫెంట్ పిక్చర్స్ చూసారా, చాలా న్యాచురల్గా ఉన్నాయి. మీరు ఐ దగ్గర గమనించండి, నిజంగా న్యాచురల్గా ఐ అలా ఉంది. సో ఈ చీతా కూడా చాలా బాగుంది. మనం ఫొటోస్ కంటే ఎప్పుడైనా సరే రియల్గా అసలు చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇవన్నీ 15, 20, 25 అలా ఉన్నాయి. ఇది మాత్రం 70,000 ఉంది. చూడండి ఇదిగోండి 70. ఇది కూడా యాక్రిలిక్ పెయింటింగే. సో 70,000 ఉంటాయి. ఇది చాలా బాగుంది కదండి. ఐస్ చూడండి అసలు ఎంత బాగా వేశారో, ఎంత న్యాచురల్గా రియల్ ఐ బాల్ లాగా చాలా బాగుంది. సో నెక్స్ట్ కన్నయ్య, ఇది కూడా అంతే 50,000. నెక్స్ట్ విఘ్నేశ్వరుడు, ఇది 43,000. ఇవన్నీ కూడా యాక్రిలిక్ కలర్స్ యూజ్ చేశారు. ఇది 20,000. ఇది ఇందాక మనం చూసాం కదండి, అదే గణపతి. ఇవన్నీ చిన్న 5,000, 6,000 అలా చిన్న అమౌంట్, చాలా చిన్న ఫ్రేమ్స్ కదా, మినిమం ప్రైసే ఉంది. ఇవి కూడా సింపుల్గా బాగున్నాయి. ఇలా ఏం చూడండి, ఐస్ చాలా న్యాచురల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఈ జీప్, మనం వెనకటి కాలం జమీందారులు ఆడతారు. సో అది 50,000 ఉంది ఆ జీప్. సో దీనికి కూడా యాక్రిలిక్ కలర్స్ యూజ్ చేశారు.
ఇది 25,000. ఇది కూడా యాక్రిలిక్ కలర్స్ యూజ్ చేశారు. ప్రతి ఆర్ట్కి ఒక థీమ్ అనేది ఉంటుంది, దాన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ఆ ప్రకారంగా ఆర్ట్ వేస్తారనమాట. చెర్రీ ఫ్రూట్స్ అండ్ గార్లిక్ అండ్ సీనరీస్. గార్లిక్ చూడండి బాగుంది. సో డిఫరెంట్గా అన్ని ఫ్లవర్స్. వాళ్ళు తీసుకున్న ఒక్కొక్క ఫ్రేమ్కి ఒక్కొక్క థీమ్ సెలెక్ట్ చేసుకుంటారు, దాని ప్రకారం వాళ్ళు ఆర్ట్ వేస్తారనమాట. అన్నీ న్యాచురల్గా చాలా బాగున్నాయి. కలర్స్ కూడా చాలా న్యాచురల్గా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇది చూడండి ఫ్రేమ్ చాలా బాగుంది. ఈ నెక్స్ట్ వచ్చే ఫ్రేమ్స్ అన్నిటికీ నేను ఇంకా ప్రైస్ తీయలేదు, అన్నీ దగ్గరగా ఒకటే రేంజ్లో ఉన్నాయి. ఒక 1000 అటు ఇటుగా అన్నీ సేమ్ ప్రైసే ఉంది. సో కాబట్టి నేను అన్నిటికీ ప్రైస్ చూడలేదు. ఇది చాలా బాగుంది చూడండి. ఇవి చాలా న్యాచురల్గా ఉన్నాయి. నాకైతే ప్రతిదీ ప్రతి ఫ్రేమ్ ప్రత్యేకంగా అనిపిస్తుంది. సో ఇది బాగుంది, ఇది బాగుందని. ఇప్పుడు మీరు చూసే ఈ ఫ్రేమ్ 60,000 బాగుంది. సో దానికి తగ్గట్టుగానే ఉంది ఫ్రేమ్ కూడా, చాలా న్యాచురల్గా ఉంది. నెక్స్ట్ ఈ ఫ్లవర్స్ ఉన్న ఫ్రేమ్ 25,000. ఇది కూడా యాక్రిలిక్ కలర్సే. ఇప్పుడు నేను చూపించే ఎగ్జిబిషన్లో ఉన్న ఆర్ట్స్ అన్నీ మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. నేను కూడా ఫస్ట్ టైమే చూస్తున్నాను ఎగ్జిబిషన్. సో ఇవన్నీ ఇంత ప్రైస్ ఉంటాయా అని. ఇప్పుడు చూపించేది 16,000 ఇది. సో చాలా బాగుంది చూడండి. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ దెన్ షేర్ చేద్దామని చెప్పేసి నేను వీడియో కూడా తీశాను. ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్లో చూసినవన్నీ మనం చాలాసార్లు పెద్ద పెద్ద హోటల్స్లో, కంపెనీస్లో అలా చూస్తూ, మాల్స్లో అలా చూస్తూ ఉంటాము. సో రాధాకృష్ణులు చాలా బాగుంది ఈ ఫ్రేమ్ చూడండి, ఎంత న్యాచురల్గా వేశారో. ఇప్పుడు ఇది విష్ణు అవతారం అనమాట. ఇది 48,000 ఉంది. ఈ ఎగ్జిబిషన్లో ఉన్నటువంటి ఇలాంటి ఆర్ట్స్ అన్నీ మనం ఒక్కొక్కసారి చాలాసార్లు హాస్పిటల్స్లో, మాల్స్లో, కమ్యూనిటీ హాల్స్లో, సో చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాము. బట్ మనకు ప్రైసెస్ మనం గెస్ చేయలేము కదా. సో నాకు ఇవాళ అనిపించింది, ఓహో ఇవి ఇంత ప్రైస్ ఉంటుందా. సో దగ్గరగా చూస్తే కానీ మనకు తెలియలేదు ఇందులో ఉండే కష్టం ఏంటి, ఎంత టైం పడుతుంది ఏంటి అని. సో చాలా బాగున్నాయండి అన్నీ. ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రేమ్, ఈ బోట్ ఉన్న ఫ్రేమ్ ఇది 78,000 అండి. సో ఇక్కడ ఉన్న వాటిలో ఇదే ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఈ ఫ్రేమ్ 37,700. ఇది కూడా యాక్రిలిక్ పెయింటింగే. ఈ బటర్ఫ్లై ఉన్న ఫ్రేమ్ 6,000. దీనికి కూడా యాక్రిలిక్ కలర్స్ యూజ్ చేశారు. ఇప్పుడు మీరు చూసే ఈ ఫ్రేమ్ మిక్స్డ్ మీడియం కలర్స్ యూజ్ చేశారంట. సో దీని ప్రైస్ 10,000. ఈ ఫ్రేమ్ 20,000. దీనికి కూడా యాక్రిలిక్ కలర్స్ యూజ్ చేశారు. ఇది కూడా చాలా బాగుంది న్యాచురల్గా. ఈ ఫ్రేమ్ కూడా 15,000. దీనికి కూడా యాక్రిలిక్ కలర్స్ యూజ్ చేశారు. సో ఇవి కూడా అంతే, పెద్ద ప్రైస్ ఏమి ఉండవు. ఇప్పుడు మనం నెక్స్ట్ అంతా చూడబోయే ఫ్రేమ్స్ అన్నీ ఇంచుమించు 20, 25, 30, 50. సో ఒక 10,000 రేంజ్లో అలా డిఫరెన్స్లో ఉన్నాయి. సో నేను ఇంకా అన్నిటికీ ప్రైస్ అన్ని వీడియో తీయలేదు, దగ్గరగా అన్నీ ఒకే రేంజ్లో ఉన్నాయి కాబట్టి టోటల్గా వీడియో తీసేశాను. సో మీకు నచ్చిందా అండి వీడియో? మనం చూడం కదా, సో ఇలా వీడియో లాగైనా షేర్ చేద్దామని మీకు షేర్ చేస్తున్నాను. నేను కూడా కేరళ ట్రిప్ వెళ్ళినప్పుడు కొచ్చిలో ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ చూశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీ అందరికీ చూపించాలనుకుని నేను షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమనిపించింది, ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఎలా ఉందని కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.